శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం నుండి దశ తిరిగి కోట్లు సంపాదించబోతున్నటువంటి రాసులు నేను ఒక 4 రాసులు చెప్తానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 4 రాసులలో జన్మించినటువంటి వారు ఈ 2024 సంవత్సరం చూడండి, ఈ స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనకు మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చేటువంటి సంఖ్య 8. ఓన్లీ 24ను కూడితే వచ్చేటువంటి నంబర్ వచ్చేసి 6. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడు అండ్ శుక్రుడు వీరి యొక్క ఆధీనంలోనే ఉన్నారు. కాబట్టి ఈ 2024 సంవత్సరం అనేది కూడా నేను చెప్తున్నటువంటి రాసుల పాలిట సింహస్వప్నంలా మారబోతుంది. దానిలో మొట్టమొదటి రాశి కుంభరాశి. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి చాలా అద్భుతమైనటువంటి రాశి. తర్వాత రెండోది మకర రాశి. కుంభం, మకరం, తుల, వృషభం, ఈ 4 రాశులు అండి పర్ఫెక్ట్గా దశ. అంటే నేను చెప్తున్నటువంటి ఈ 4 రాశులు తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి ఈ ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇప్పుడు 2024 క్రోధి నామ సంవత్సరంలో మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది ఉంటుందండి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, పిల్లలు చదువులేని పక్షంలో వాళ్ళకు చదువు అబ్బక, వాళ్ళు చదువుకోక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు వాళ్ళు పైసా పోగు చేసుకొని ఏదైనా చీటీ వేసినటువంటి డబ్బులు ఇచ్చి పిల్లలకు వ్యాపారాలు పెట్టివ్వడం కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి డబ్బు ద్వారా కానీ పిల్లలకు వ్యాపారాలు పెట్టిద్దామని చెప్పేసి చాలా మంది చూస్తుంటారు. అయితే నేను తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తున్నానంటే, అసలు నేను ఎన్ని చెప్పినా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయట్లేదు. అసలే ఏమున్నదిలే అని అంటారు, కానీ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఏముందిలే అంటారు. ఎన్ని కోట్లు పెట్టి మీ పిల్లలకు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి వ్యాపారం పెడతారా? పెట్టినప్పుడు ఆ వ్యాపారంలో పిల్లోడు చాలా వాడికి కలిసి రాని వ్యాపారం చేసి, వాళ్ళకి అనుభవం లేని వ్యాపారం చేసి నష్టపోతే అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. దీనికి తోడుగా ఏం చేస్తారంటే, ఈఎంఐలు కట్టుకోవడానికి బ్యాంకు లోన్లోకి వెళ్తుంటారు. వాళ్ళు లోన్లు ఇస్తుంటారు. ఒకప్పుడు లోన్లు ఇవ్వాలంటే చాలా భయపడేవారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ హై అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి లోన్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా బిజినెస్ బాగా వచ్చేసి ఈఎంఐలు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా డబ్బు పేరుకపోయింది అక్కడ కొన్ని బ్యాంకులకు. ఈ డబ్బులన్నీ మీకు అంటే ప్రజలకు ఇచ్చి వాటిని ఈఎంఐ రూపంలో వసూలు చేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ఉంచుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. అందుకే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు బ్యాంక్ లోన్ కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఒక హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రతి బ్యాంకు మేము ఇస్తాం అంటారు. ఎందుకంటే ఫండ్ ఉన్నది వాళ్ళ దగ్గర, రొటేట్ చేయాలి కదా. ఈ ఒక్క కార్డు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే మేము డబ్బులు ఇస్తాం, కానీ మీరు మళ్ళీ వసూలు చేసి వాళ్ళని గట్టిపించే బాధ్యత వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఏరియా మేనేజర్లో లేదంటే ఆ బ్యాంకు మేనేజర్లో వాళ్ళ కింద పనిచేస్తున్న వారికి పైనుంచి ఒత్తిడి అనేది పడుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆలోచించి కొన్ని సందర్భాల్లో లోన్స్ అనేది కూడా శాంక్షన్ చేస్తూనే ఉన్నారండి దాదాపుగా. అట్లా జరిగే అవకాశాలు ఎక్కువగా మనం ఈ రోజుల్లో గమనించినట్లయితే ఖచ్చితంగా చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే, మనకు ఉన్న స్థితిగతులను బట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే కష్టపడి పని చేస్తున్నారు, కానీ డబ్బులు అనేది కూడా మిగులుబాటు అనేది ఉండట్లేదండి. ఏదైనా కూడా ఇప్పుడు వ్యాపారంలో దాదాపుగా మనకు తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలకి ప్రోత్సహించడం, వ్యాపారాలు చేస్తే ఎంతో నష్టపోతున్నారండి పిల్లలు. అంటే వాళ్ళకి కలిసి వచ్చే వ్యాపారం ఉందా లేదా అని కనీసం మనం చెప్తే చూసుకుంటే మంచిది. ఎందుకంటే తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి తన అబ్బాయి జాతకాన్ని పరిచయం చేసి అతనికి మెటల్ పని చేస్తుందా, క్లాత్ పని చేస్తుందా, మరి వాహనాలు పని చేస్తాయా, ఇంకేదైనా ఫుడ్ బిజినెస్ పని చేస్తుందా, ఇంకే ఏ రకాల బిజినెస్లు పెట్టుకుంటే అతనికి ఉపయోగపడుతుందా అని తెలుసుకొని దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుందండి. కొంతమందికి అనుభవంతోనే వ్యాపారాలు పెడతారు. ఒక షాపింగ్ మాల్లో ఏదైనా సేల్స్ మెన్ గాను ఏదో ఒకటి చేసి క్లాత్లో మరి చేసుకొని బయటకు వచ్చి నాకు అన్నీ తెలుసు, నేను అన్ని విధాలుగా నాకు ఎక్కడ నుండి వస్తుంది, ఎంత కమ్మాలి, ఎలాంటి క్లాత్ తీసుకోవాలి, దీనికి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, మనం ఇది ఎలా అమ్మాలి అని ఇవన్నీ ఎవ్రీథింగ్ అవగాహన పొందిన వాళ్ళు ఏంటంటే ఆ మాల్లోకి వెళ్ళి బయటకు వస్తారు. షాపింగ్ మాల్లోకి వెళ్ళి బయట ఒక చిన్న అంగడి లాంటిది పెట్టుకుంటారు, కానీ బిజినెస్ నడవదు.
ఎట్టి పరిస్థితులు నడవదండి. అదే మెయిన్ అదే సమస్య. ఇప్పుడు ఒక బ్రాండెడ్ వస్తువు ఉందనుకోండి, ఆ బ్రాండెడ్ వస్తువు ఆ బ్రాండెడ్ స్టిక్కర్ తీసి ఇది ఇది 10,000 వస్తువును ₹1000 బ్రాండెడ్ లేకుండా అమ్ముతున్నా అంటే దీన్ని కొనరండి. దీన్ని కొనరు. బ్రాండ్ వస్తువులకే ఎక్కువగా చూస్తారు. అదే ఒక నార్మల్ వస్తువును ఒక బ్రాండ్ అతికిచ్చేస్తే ఇది క్వాలిటీ తక్కువ అది బ్రాండ్గా వస్తువును అదే కొంటారు, ఆ బ్రాండెడ్ కాబట్టి. అంటే ఇదేనండి మనకు వచ్చే సమస్య కూడా ఇదే ఇక్కడ మెయిన్ సమస్య. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, 2024 సంవత్సరంలో దశ దిశ తిరిగి కోట్లు సంపాదించేటువంటి రాసులలో ఈ 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చే రాసులు కుంభరాశి, మకర రాశి వారికి. అంటే మీరు అనవచ్చు, వీరికి ఏలినాడు శని నడుస్తుంది కదా, ఏలినాడు శని నడిస్తే వీరి జీవితం ఎలా ఉంటుంది అంటారు. ఏం ప్రాబ్లం లేదు. చాలా మంది నా క్లయింట్స్ అయితే శని హోమాలు చేయించుకున్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు శని హోమం చేసుకున్నారు. ఇక వాళ్ళ సమస్య అనేది ఉండదండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. శని హోమం చేసుకున్న వాళ్ళు చాలా మంది నా క్లయింట్లే చేయించుకున్నారు. పాత వాళ్ళే చేయించుకుంటున్నారు, కొత్త వాళ్ళు ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచరు. నేను చెప్పడం నా బాధ్యత, కానీ నా కుటుంబాన్ని, నా పిల్లలు అంటే మీరే, మన ఫ్యామిలీని మాత్రం నేను కాపాడుకున్నాను. ఎవరు ఎక్కడికి పోయినా నాకు సంబంధం లేదులేండి. నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చారు, శని హోమం చేయించుకున్న వారికి అసలు తిరుగుండదు, మీకు మంచిగా చక్కగా బ్రతుకుతారు. నేను ఏదైనా కూడా మీకు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శని హోమం చేయించుకున్న వారికి ఏదో రకమైనటువంటి గొప్ప ప్రయోజనాలు, అంత ఒక రక్షణ వలయం అయితే మీకు ఖచ్చితంగా ఏర్పడుతుందండి. ఇంకేమున్నదండి, ఇంకొక 4 నెలలు చేస్తాం కావచ్చు శని హోమాలు. కుంభరాశిలోకి శనీశ్వరుడు ఉన్నప్పుడే శని హోమం జరిపిస్తాను. ఆ తర్వాత ఉండదు ఇంకా మీరు చేయించుకుందామన్నా నేను చేయను. ఎందుకంటే దానిలో సత్ఫలితాలు ఉండవు. ఇంకొక 4 నెలలు ఉంటుంది శని హోమం. వచ్చే నెలలో పెడుతున్నాను మళ్ళీ శని హోమం. ఇది జూన్లో శని హోమం ఒకసారి పెడతాను. అది ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఫిక్స్ చేసుకునే వరకు. ఎందుకంటే మనం అందరి శని హోమాలు పేర్లు గోత్రనామాలు చదువుకుంటాం, వాళ్ళకి పూజ చేయాలంటే మనకు టైం సరిపోదు. అందుకే శని హోమం టైం రిలీజ్ చేయగానే టకిమని అయిపోతున్నాయి పర్ఫెక్ట్గా. కాబట్టి ఇప్పుడు ఈ జూన్ మాసంలో కూడా శని హోమం జరిపిస్తున్నాను. తప్పకుండా ఈ ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు కంపల్సరీ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీ గోత్రనామాలు నాకు ఒకసారి పంపించినట్టయితే నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీ జాతకాన్ని, జన్మ జాతకాన్ని పరిచయం చేసి బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్రం, లగ్నము, నడిచే దశలు, అంతర్దశలను వీటిని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఒక చార్ట్ ఇస్తాను. ఆ చార్ట్లో 9 గ్రహాలు వేస్తాను. 9 గ్రహాలు వేసి ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరము మీకు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలను బట్టి ఒక చార్ట్ వేసి ఏ గ్రహాలు సపోర్ట్ ఉన్నాయి, ఏ గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు, ఈ గ్రహాలను మొత్తం నేను ఎవ్రీథింగ్ మొత్తం పరిశీలన చేసి 2 దారాలు అంటే కలర్ థ్రెడ్స్, అంటే కలర్ దారాలు కంకణం రూపంలో నేను పూజలో పెట్టించి డైరెక్ట్ మీకు ఇస్తాను. అవి మీరు ఒక టైం నుండి ఒక టైం వరకే కట్టుకోవాలండి. అంటే ఇప్పుడు కొందరికి 6 నెలలు రావచ్చు, కొందరికి సంవత్సరం రావచ్చు, కొందరు 2 సంవత్సరాలు రావచ్చు. అలా ఆ కంకణాన్ని అనేది కూడా మీరు చేయి కట్టుకోవడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి. పర్ఫెక్ట్గా మీకు మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ కంకణాన్ని మీరు తీసుకోవాలనుకుంటే మన ఆఫీస్ నంబర్లో కాల్ చేయండి. దీనికి పెద్ద కాస్ట్ ఏం లేదు, ఒక ₹250, 250 రూపీస్. దానిలో మేము పోస్టల్ ఛార్జెస్ మేమే భరించి, మీకు పోస్టల్ అయినా కూడా ఒక 70-100 రూపాయల లోపే అవుతుంది, ఇచ్చేస్తాం. ఒక 150 రూపీస్ మాత్రం వాటికి సంబంధించిన థ్రెడ్స్, దారాలకి అండ్ పూజించినటువంటి అంటే హోమం జరిపించినటువంటి అయ్యవార్లకు దక్షిణ రూపంలో ఇస్తాం. వాళ్ళకి ఏమైనా ఒక కంకణానికి ఒకరికి ఒక 100 రూపాయలు అట్లా మేము ప్లాన్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ సపరేట్గా ఈ కంకణాలు ఏం చేస్తారంటే గ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహ హోమం జరిపిస్తారు. ఆ నవగ్రహ హోమంలో ఈ కంకణాలన్నీ మనం ఇచ్చి వీరి యొక్క మీ పేరు, మీ జాతకాన్ని మొత్తం పరిశీలించి మీ గోత్రనామాలు చదువుకుంటూ ఈ కంకణాలను పూజిస్తారు వాళ్ళు. పెద్దగా ఖర్చు, అందుకే నేను చాలా తక్కువ ఉండదు. తర్వాత ఇంత తక్కువ మీకు ఎందుకు ఇవ్వాలని నేను సంకల్పిస్తున్నాను. ఎందుకంటే ఈ కంకణం కట్టుకున్న తర్వాత మీకు మంచి జరిగింది అనుకోండి, ఈ కొద్ది రోజులలో ఒక 3 నెలలు, 4 నెలలు, సంవత్సరంలో బాగా జరిగింది అనుకోండి, కంకణం ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మంచి మనస్సు, అంటే మనం ఏదైనా పని తలపెట్టినా ఆ పని పూర్తవ్వడం కానీ, వ్యాపారంలో లాభాలు జరగడం, ఇట్లా కొన్ని మంచి జరుగుతూనే ఉంటాయి. ఇది కేవలం సపోర్ట్ మాత్రమే. మనం ఏదైనా పని చేస్తే సపోర్ట్. ఈ కంకణం పెట్టుకున్న కూడా కోర్సు రాశారనుకోండి,
చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. కాబట్టి ఎవరైనా కావాలనుకున్నటువంటి వారు మన ఆఫీస్ నంబర్కి కాల్ చేయండి. రూ. 250 ఉంటుంది కంకరం. ఆ కంకరం తెప్పించుకొని కట్టుకోండి. మీకు మంచి జరిగితే ఇంకో 10 మందికి తెలియజేయండి. ఇది కొద్ది రోజులలో అంటే కొద్ది రోజులు మీరు అందరికీ ఇది దీని పవర్ తెలిసిపోవడానికి నేను ఇస్తున్నాను. ఇది పెట్టుకొని కోర్స్ కరెక్ట్‌గా రాయండి. ఒకవేళ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోలేని వాళ్ళు కూడా ఈ కంకరం పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. తీసుకున్నటువంటి వాళ్ళైతే చక్కగా ఈ కంకరం పెట్టుకొని కోర్స్ కరెక్ట్‌గా రాసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలైతే తప్పకుండా వస్తాయండి. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో దశ, దిశ తిరిగి కోట్లు సంపాదించే రాశులలో కుంభరాశి అండ్ మకర రాశి, తులారాశి అండ్ వృషభ రాశి, ఈ 4 రాశులు ఖచ్చితంగా ఉన్నాయండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జనా సుఖినో